1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురువుగారు గుమ్మడికాయలు కొడుతూ ఉంటారు. కొన్ని పూజలు శుభకార్యాలు జరిగినప్పుడు, ఇంటి గృహప్రవేశం అయినప్పుడు, ఏదైనా ప్రారంభించినప్పుడు, అలాగే కొబ్బరికాయలు కూడా మనం రెడ్ క్లాత్ లో కట్టి పెడుతూ ఉంటాము. ఇలా రకరకాల పద్ధతులు కొన్ని ఫాలో అవుతుంటాయి. ఏంటి గురుగారు, కొంతమందికి ఇంకా అవేర్నెస్ లేదనే చెప్పుకోవచ్చు. ఏంటి గుమ్మడికాయ, కొబ్బరికాయ పటిక కూడా పెడుతూ ఉంటారు. ఏంటి వీటన్నిటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదనా, లేకపోతే అక్కడితో ఆ చెడు ఆగిపోతుంది, అంతా మంచి జరగాలనా, ఏంటి ఏం శాస్త్రం కారణాలు ఏంటి అంటారు? గుమ్మడికాయలో చెరక అనేటటువంటి దేవత ఉంటుంది. చెరక అనేటటువంటి దేవత అంటే వాస్తుకి సంబంధించినటువంటి దేవతల్లో చెరక అనేటటువంటి దేవత. అంటే ఇంటికే ఎందుకు గుమ్మడికాయ కడతాం అనేటటువంటిది మనకు బాగా వచ్చేటటువంటి ఆలోచన పిల్లల్లో కూడా ఈ మధ్య బాగా పిల్లలు అడుగుతుంటారు ఎందుకు కొట్టారు అంటే కొన్నిసార్లు ఆన్సర్ చెప్పలేము. దానికి మంచి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అని గుమ్మడికాయల్లో 2 రకాలు ఉంటాయి. అంటే ఎర్ర గుమ్మడికాయ ఒకటి, పచ్చ గుమ్మడికాయ ఒకటి. షేప్స్ అని తెలుసు, పొడవుగా ఉంటుంది, అడ్డంగా ఈ వీటిలో చెరక అనేటటువంటి దేవత ఉంటుంది గుమ్మడికాయ. ఆ దేవత ఇంటిలో ఉండేటటువంటి ప్రాణశక్తిని, అంటే ప్రతి ఇంటికి కూడా ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని బయటకు వెళ్లకుండా ఆపుతుంది. అలాగే బయట ఉన్నటువంటి రాక్షస శక్తిని, దుష్ట శక్తులు లాంటి దాన్ని, నరఘోషలు, ఇటువంటి ఏదైనా ప్రయోగాలు లాంటివి చేసిన వాటిని లోపలికి రాకుండా ఆ కారణంగా పచ్చ గుమ్మడికాయ అంటే బూడిద ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయ ఇంటికి కట్టడం జరుగుతుంది. అలాగే మంచి గుమ్మడికాయ నరఘోషని నివారణ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం అయ్యే సమయంలో ఎర్ర గుమ్మడికాయ అంటే కూర గుమ్మడికాయ, దాని మీద కర్పూరం పెట్టి దాన్ని దిష్టి తీసి లోపలికి వెళ్లే ముందు కొట్టేసి లోపలికి వెళ్ళి ఆ గుమ్మడికాయ ఏమో నరఘోష నివారణ చేస్తుంది. అప్పటిదాకా వీడి ఇల్లు కట్టుకుంటున్నాడు, వీడు ఆనందంగా ఉన్నాడు, వీడు సంపాదిస్తున్నాడు అనేటువంటి ఆ నరఘోష అనేది పోతుంది అనమాట. ఇంటికున్న దోషం ఘోష పోతుంది. తర్వాత ఈ గుమ్మడికాయ కట్టుకుంటారు. ఈ మధ్య కాలంలో ఈ గుమ్మడికాయలు అంత నాణ్యంగా ఎందుకు నాణ్యంగా ఉండట్లేదు అంటే, అసలు గుమ్మడికాయ పూర్తిగా ముదిరిపోయినటువంటి గుమ్మడికాయ కట్టుకోవాలి. బాగా ముదిరిపోవాలన్నమాట గుమ్మడికాయ. అలా ముదిరిపోయినటువంటి గుమ్మడికాయ కట్టుకుంటే ఆ గుమ్మడికాయ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉంటుంది. కానీ ఈ మధ్య పోయి లోపల బూజు వస్తే దిష్టి ఎక్కువగా తగిలిందని భయపడుతూ ఉన్నారు. అదే ఇప్పుడు చెప్పేది ఏంటయ్యా అంటే, చాలా మంది తెలియక ఏం చేస్తున్నారయ్యా అంటే, గుమ్మడికాయ ముదిరిపోయినటువంటి గుమ్మడికాయ కాకుండా లేత గుమ్మడికాయని కట్టేసుకోవడం మొదలు పెడతారు. ఆ లేత గుమ్మడికాయని కట్టేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో, లేత గుమ్మడికాయకి ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వం ఏంటయ్యా అంటే, చీపురు గాని లేదా అంటూ ముట్టు మైలు ప్రభావం గాని అది తగిలితే కుళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెంటనే కుళ్ళిపోతుంది. లేదా కాళ్ళు గాని, మనుషుల యొక్క కాళ్ళు ఉంటాయి, ఆ కాళ్ళు గాని తగిలితే కుళ్ళిపోతుంది. మేమంతా ఇదేదో మాకు చెడు జరుగుతుంది, దిష్టి తగిలి, అది కాదు. ఏదైనా ఒక గుమ్మడికాయ కట్టేటప్పుడు చాలా మంది పొరపాటు పడి ఏవో పూజలని, యజ్ఞాలని, యాగాలని ఏదో భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ గుమ్మడికాయలు ఇప్పుడు ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనకు ఆ గుమ్మడికాయ అది ముదురుగా ఉందా లేతగా ఉందా అనేది మనకు తెలియట్లేదు. ముదురు గుమ్మడికాయ తెచ్చుకుని కట్టుకుంటే 4 ఏళ్ళు 5 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది గుమ్మడికాయ. అయితే ఈ లేత గుమ్మడికాయలు కట్టడం వల్ల దానికి ఉండే కొన్ని లక్షణాల వల్ల అది తొందరగా కుళ్ళిపోతుంది. కట్టిన 4 రోజులకు కొన్ని అయితే 10 రోజులకే కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఏదో చెడు జరుగుతుందేమో అనేటటువంటి అపోహల్లో ఉంటారు. ఆ కారణంగా ఏం చేస్తున్నారయ్యా అంటే, పటిక అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ లోను వాటిలోనూ ఉన్న వాళ్ళు ఉంటారు, గుమ్మడికాయలు కట్టుకోవడం అవకాశం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ పటిక కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి దాన్ని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తారు. పటిక కూడా అతి శక్తివంతమైనటువంటి ఆల్టర్నేట్. ఈ పటిక ఏం చేస్తారంటే, అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఎరుపు రంగు గుడ్డలో కట్టి దానికి ఒక గంధం కుంకుమ బొట్టు పెట్టి అంత చిటికడు పసుపు కుంకుమ వేసి తెల్లవాలు ఇస్తారు. వేసి ఆ పటికను గుమ్మానికి కట్టుకుంటే ఈ బూడిద గుమ్మడికాయ ఎటువంటి ఫలితం ఇస్తుందో ఆ పటిక కూడా అదే ఫలితం ఇస్తుంది. సో ఆల్టర్నేట్ గా బూజు పట్టి పాడైపోతూ ఉంటే మనం బాధపడాల్సిన అవసరం లేకుండా, భయపడాల్సిన అవసరం లేకుండా చేసేటటువంటి ప్రక్రియ, రెండో ప్రక్రియ ఆల్టర్నేట్. కొబ్బరికాయ ఏంటి గురుగారు? కొబ్బరికాయ కూడా పెడతారు. కొబ్బరికాయ అనేటటువంటిది కూడా అది ఇప్పుడు కొబ్బరికాయ కూడా ఏ కొబ్బరికాయలు పెడతారయ్యా అంటే, పీచు కొబ్బరికాయలు పెడతారు. అవును గురు. మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు, ఏదైనా వాళ్ళు యజ్ఞయాగాదులు చేసినప్పుడు కలశాల మీద పెట్టినటువంటి ఆ కొబ్బరికాయని ఆ జాకెట్ ముక్క పడంగా మనం తెచ్చుకుని కట్టుకుంటాం. ఆ కట్టుకోవడం వల్ల ఏదైతే ఏ దేవత పేరు చెప్పైతే ఆ కొబ్బరికాయకు పూజ చేశారో ఆ దేవత మన ఇంటికి రక్షణగా ఉంటుందన్న కారణం కూడా ఒకటి. అలా కూడా కట్టుకుంటాం. ఈ కారణంగా గుమ్మడికాయ, కొబ్బరికాయ, పటిక ఈ 3 కూడా కట్టడం జరుగుతుంది. మరి ఈ మధ్య ఇంకా చూస్తున్నాం, యంత్రాలు కూడా రకరకాల యంత్రాలు వచ్చాయి, రకరకాల యంత్రాలు కడుతూ ఉన్నారు.
ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెలిసిన విధంగా ఒకరు చెప్పారని. ఏంటి గురువు ఈ యంత్రాల ప్రాధాన్యత, కారణాలు ఏంటి, ఎవరికి ఏ యంత్రం ఏంటి అసలు? యంత్రం అనేటటువంటిది అతి శక్తివంతమైనది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా మనకి జరిగేది జరక్క మానట్లేదు. అవును గురు, అది మరి బాగా ఇదిగా ఉంటుంది. అయితే ఈ యంత్రం అనేటటువంటిది యంత్రము, మంత్రము, తంత్రము. ఒక యంత్రంలో ఈ 3 ఉంటాయి. యంత్రము, తంత్రం, మంత్రం. యంత్రము, మంత్రము, తంత్రము అనేది 3 ఈ యంత్రంలో ఉంటాయి. ఈ యంత్రం యొక్క శక్తి ఏమిటి అయ్యా అంటే, ఈ యంత్రానికి అఖండమైనటువంటి శక్తి ఉంటుంది. ఎటువంటి దాన్నైనా సరే నివారణం చేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది. ఇంటికి రక్షణ కావాలి, ఇంటికి నరఘోష కలగకూడదు అని అనుకుంటే గనక నరఘోష నివారణ యంత్రం పెట్టుకోవాలి. ఓకే గురువు. అలాగే వ్యాపార స్థలం ఉంది, జనాకర్షణ కలగాలి, ధనాకర్షణ కలగాలి, జనాకర్షణ యంత్రం అనేది ఉంటుంది, అది పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఇంట్లో డబ్బు ఆగట్లేదు, మహాలక్ష్మి యంత్రం ఉంటుంది, ఆ మహాలక్ష్మి యంత్రాన్ని పెట్టుకోవాలి. అలాగే ఆరోగ్యం బాగోలేదు, సూర్యుడి యంత్రం పెట్టుకోవాలి. ఓకే. ఇంట్లో పెట్టుకుని వాటికి పూజ చేయాలి. ఏదో మనం పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం అనేది కాదు. అసలు ఈ యంత్రం ఏంటి, దీని ఫలితం ఏంటి? అందులో గురువు గారు ఏంటంటే తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటున్నారు, ఎవరో ఇచ్చారు కదా అని తెచ్చేసి, ఏంటి తెచ్చుకునే విధానంలో కానీ పవర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అమ్మా, ఈ యంత్రాలది ఇది కూడా బాగా కమర్షియల్ అయిపోయి కొన్ని యంత్రాలు అంటే, యంత్రం ఏదైనా భగవంతుడు ఎవరిని మనం తప్పు పట్టకూడదు. ఆ యంత్రాలు తెచ్చుకునేటప్పుడు ఒక్కసారి ఏం చేయాలంటే దాంట్లో చూడాలి. యంత్రంలో మీకు ఇందాక చెప్పా, యంత్రంలో యంత్రము ఉంటుంది, మంత్రము ఉంటుంది, తంత్రము. యంత్రం అంటే రాగి రేకు ఫ్రేమ్. మంత్రం అంటే ఆ యంత్రం ఏ దేవుడి యొక్క శక్తి కావాలనుకున్నామో ఆ దేవుడి యొక్క మంత్రాన్ని ఆ యంత్రంలో రాయాలి, అక్షరాలు. దాన్ని ఏమంటారు? అది మంత్రం. తంత్రం అంటే ఏంటి? రోజు నువ్వు పూజ చేసేది తంత్రం. ఆ యంత్రంలో ఆ యంత్రానికి యంత్రము, మంత్రము, తంత్రము 3 ఉంటేనే ఆ యంత్రానికి చైతన్యం కలుగుతుంది. మరి గురుగారు ఇక్కడ పెద్ద సందేహం, బయట కొనుక్కుంటున్న వాటిలో మంత్రం ఉంటుంది అంటారా? మీలాంటి వారి ఆధ్వర్యం తీసుకోవాలని మేమంతా అనుకుంటాము. బయట కొనుక్కునేటటువంటి వాటిల్లో అమ్మా, ఇప్పుడు పుణ్యక్షేత్రాలు అవి వెళ్ళినప్పుడల్లా దొరుకుతూ ఉంటాయి యంత్రాలు. ఈ యంత్రాలలో ఉన్నటువంటి అక్షరాలు తప్పులు లేకుండా మంచిగా ఉందనుకోండి. ఇప్పుడు ఒక దుర్గా యంత్రం ఉందనుకుందాం, కాత్యాయనాయ విద్మహే కన్య కుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రం ఉంటుంది. దాని మూలం ఆ యంత్రం అక్షర దోషం లేకుండా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాంటి యంత్రం మనం తెచ్చుకోవాలి. అలాంటి యంత్రం మీకు రూపాయికి ఇచ్చినా తెచ్చుకోండి, 10 రూపాయలకి ఇచ్చినా తెచ్చుకోండి, 100 రూపాయలకి ఇచ్చినా, 1,00,000 రూపాయలకి ఇచ్చినా తెచ్చుకోండి. కానీ ఆ అక్షర దోషం మనకి తెలియదు కదా, దాంట్లో అక్షరాల్లో ఏ దోషం ఉంటుందో ఏంటో అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చెయ్యాలయ్యా అంటే, ఎవరైనా సరే బాగా అనుభవజ్ఞులు, ఎవరైనా బాగా పూజ చేసి యంత్రాలు పూజ చేసి మంచిగా ఇంట్లో పెట్టి, ఇంట్లోనో పూజా మందిరంలోనో పెట్టి, దేవాలయాలు పూజ చేసి యంత్రాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అటువంటి వారిని సంప్రదించి మన యొక్క జాతకాన్ని ఒకసారి చూపించుకుని, మన యొక్క సమస్య, ఉద్యోగం లేదు, వివాహం అవ్వట్లేదు, లేదా వ్యాపారం బాగా డెవలప్ అయిపోవాలి, లేదా ఇంకోటి మన సమస్యను బట్టి వారికి చెప్తే, ఆరోగ్య సమస్యలు ఏ సమస్య అయితే ఆ సమస్య వారికి చెప్పి, ఆ సమస్యను బట్టి ఆ యంత్రం. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే, యంత్రానికి ఏదో మనం ఈ రోజు అడిగి తెచ్చుకునేది కాదు. ఆ యంత్రానికి బలం రావాలి అంటే 27 రోజుల నుంచి 41 రోజుల వరకు పూజ చేయాలి. అంటే ఆ యొక్క మంత్రాన్ని బట్టి, యంత్రాన్ని బట్టి నరఘోష నివారణ యంత్రం ఉంటుంది. ఇప్పుడు మనం నరఘోష నివారణ యంత్రం, వాస్తు యంత్రం లాంటివి ఇస్తాం. ఇలాంటి యంత్రం అయితే 27 రోజులు ఎవరైతే యజమాని మన దగ్గరకు వచ్చి, అయ్యా మాకు యంత్రం కావాలని అడిగితే, ఆ యంత్రం వాళ్ళ గోత్రము పేరు మీద 27 రోజులు వాళ్ళ పేరు మీద పూజ చేసి ఆ యంత్రం వాళ్ళకి పంపించడం జరుగుతుంది. పలానా చోట పెట్టుకోవాలి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఇలా పెట్టుకోవాలి, ఇలా చేయాలని చెప్పి చెప్తాం. అలా వాళ్ళు పెట్టుకోవాలి. ఆ రోజు నుంచి మనం చెప్పింది చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ సమస్య ఉండదు. కాబట్టి ఈ యంత్రం అనేటువంటి అంత శక్తి. అలాగే ఇప్పుడు మత్స్య యంత్రాలు లాంటివి ఉంటాయి. వ్యాపారంలో జనాకర్షణ యంత్రం ఉంటుంది, ధనాకర్షణ యంత్రం. అలాంటివి 41 రోజులు పూజ చేయాలి. అలా మనం పూజ చేసి ఎవరికి వాళ్ళకే సపరేట్ గా, ఇప్పుడు 10 మంది వచ్చి మాకు యంత్రం కావాలన్నారు, 10 మంది గోత్రం పేర్లు ఒకేసారి చెప్పి 10 యంత్రాలు ఒకేసారి చెప్పి పూజ చేయడం అది పద్ధతి కాదు. అలా చేస్తే ఏమవుతుందయ్యా అంటే, 100 ఇప్పుడు 1 కేజీ పంచదారని 10 మందికి పెంచినట్టు అవుతుంది. పూర్తి ఫలితం వాళ్ళకి రాదు. పూర్తి ఫలితం రావాలి అంటే ఎవరికి వాళ్ళకి ఆ యంత్రం ప్రత్యేకంగా పూజ చేసి, దాన్ని ఫ్రేమ్ కట్టించి, దాన్ని మనం వాళ్ళకి పంపుతాం. అది ఆ ప్రకారంగా వాళ్ళకి ఏంటయ్యా అంటే, యంత్రం యొక్క బలం విపరీతమైనటువంటి శక్తి కింద వాడికి వస్తుంది. యంత్రం అంటే వేరే ఏమీ లేదు, ఓ ఫోన్ లో సిమ్ కార్డు. ఆ సిమ్ కార్డు ఉంటే, ఆ సిమ్ కార్డు ఉన్నంతసేపు మనం చైతన్యం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం రోజు చేసే పూజ ఉంటుంది, ఛార్జింగ్ పెడుతూ అంతే. ఎలాగైతే ఆ సిమ్ కార్డు వేసినప్పుడు ఆ టవర్ ద్వారా ఈ ఫోను సర్క్యులేట్ అయ్యి సిగ్నల్ అవుతూ ఉంటుందో, ఆ యంత్రం ఉన్నటువంటి ప్రదేశం కూడా
ధనాకర్షణ కోసం చెప్తే ఆ ప్రదేశం అంతటికి కూడా ధనాకర్షణ కలుగుతుంది. ఆరోగ్యం కోసం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. వాడికి వాడి యొక్క అభివృద్ధి కోసం చేస్తే అభివృద్ధి, ఆ సర్కిల్ అంతా కూడా, ఆ యంత్రం ఉన్న ప్రదేశం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా వాళ్ళకి ఆపాదింపబడి శుభం కలుగుతుంది. ఎస్, కాబట్టి ఎవరో తెచ్చుకున్నారు కదా అని మనం తెచ్చుకొని తీర్థయాత్రకు వెళ్ళిన అలా కాకుండా దానిపై అది. పట్టు, కొంచెం అవగాహన, ప్రావీణ్యత, దాని గురించి ఇన్ని డేస్ పూజ చేస్తే అవును దాని ఇంపాక్ట్ చాలా డేస్. అవునమ్మా. ధన్యవాదాలు గురుగారు, పూర్తి నమస్కారం. వివరణ ఇచ్చినందుకు, మా నమస్కారం. సందేహాలు నివృత్తి చేసినందుకు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.